తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి? ఈ సందర్భాలలో కవిత బీఆర్ఎస్కు ప్లస్సా మైనసా? గతంలోనే ఎమ్మెల్యేలను గెలిపించుకుంది, 19లో తానే ఓడిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి బీఆర్ఎస్ను కొందరు సర్వనాశనం చేస్తున్నారని, దానికి భవిష్యత్తే లేకుండా చేస్తున్నారన్న దగ్గర ప్రారంభమైంది. ఇవాళ తండ్రి మీద ఎందుకు పోరాటం చేస్తుందో ఎవరికి అర్థం కాదు. నేను అనుకుంటా ఎవరికి అర్థం కాదు తనకే అర్థం కావట్లేదేమో అని అనుకుంటా. తనది ఆస్తుల పంపక పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని సభలో మాట్లాడింది. ప్రభుత్వం పోయిన 2 ఏళ్లకు ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చింది అనేది నాకు అర్థం కాదు. ఒక మహిళగా తాను మంత్రివర్గంలో ఉండాలని కోరుకున్నారో ఏమో. తనకు ఉన్నంత మాత్రాన, తనకు అది చేరనంత మాత్రాన మొత్తం పార్టీ వ్యక్తిగా ఉన్న శక్తిగా వస్తాను కూడా అన్నారు. ఇంత క్లియర్గా ఉన్నాక ఆమె ఎంచుకున్నటువంటి దారి తప్పు, ఆమె ఎంచుకున్నటువంటి మార్గం సరైంది కాదు అని బాధతో మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద సంక్లిష్టమైన సమాజాన్ని అర్థం చేసుకున్న మీకు ఈమె అర్థం కావట్లేదా? నీ రోజు మీ తండ్రిని తిట్టడం ద్వారా రాజకీయ నాయకురాలుగా ఎదగలేవు. ఈ దేశంలో అవి సాధ్యమేది కాదు. నమస్తే. బీఆర్ఎస్ మాజీ నాయకులు కవిత పార్టీ అధినేత పైన, పార్టీ నాయకులపైన ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలుతో పాటుగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పారు. ఈ పరిణామాలకు సంబంధించి బీఆర్ఎస్ ఎట్లా స్పందించబోతున్నది? రెండవది, 2001 నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీలో ఉన్నవారు, వారిలో తొలి వరుసలో ఉన్న అతి కొద్ది మందిలో ఒకరు కర్నె ప్రభాకర్ గారు నా దగ్గర ఉన్నారు. వారు కవిత పరిణామానికి సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం బుచ్చన్న. గడిచిన ఏడాది కాలంగా తెలుగు మీడియాలో వచ్చిన సంచలనమైన వార్తల్లో కవిత మాటలు ఒకటి. బీఆర్ఎస్ను కొందరు సర్వనాశనం చేస్తున్నారని, దానికి భవిష్యత్తే లేకుండా చేస్తున్నారన్న దగ్గర ప్రారంభమైంది ఆమె సంచలన కామెంట్లు. వారు ఎవరో పేరు చెప్తారా? ఆమె చెప్పిన పేర్లు కాక ఇంకెవరన్నా ఉన్నారా? వారి పేరే నువ్వు చెప్పినట్లు. అంటే బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసే శక్తి ఎవరికి లేదు. నిజానికి పార్టీలో ఉండి చేసేవాళ్ళు అంతకన్నా లేరు. నిజానికి ఆమె అన్నటువంటి మాటలు అన్యోపదేశంగా అన్నట్టుగా ఏమనిపించట్లేదు. చాలా ఎవరో ఏదన్నా మాట్లాడిస్తే మాట్లాడుతుందేమో అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే ఒక అనవసరమైనటువంటి విషయాన్ని ఈ నిమిషానికి తెర మీద తీసుకొచ్చి అసలు అసందర్భమైనటువంటి విషయాన్ని అసమగ్రంగా మాట్లాడి ఎటువంటి ప్రాతిపదిక లేకుండా మాట్లాడడం అనేటువంటిది చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంది. నిజానికి ఆమె పోరాటం ఎవరైనా పార్టీలో తండ్రి మీద పోరాటం చేయడం అని అంటే తండ్రి ద్వారా ఎదిగినటువంటి కవిత, తండ్రి చెయ్యి బట్టి నడిచిన కవిత, తండ్రి రాసుకున్నటువంటి కవిత, అంటే అక్షరాలు, రాజకీయ అక్షరాలు నేర్చుకున్న కవిత ఇవాళ తండ్రి మీద ఎందుకు పోరాటం చేస్తుందో ఎవరికి అర్థం కాదు. నేను అనుకుంటా ఎవరికి అర్థం కాదు తనకే అర్థం కావట్లేదేమో అని అనుకుంటాను. అయ్యో, తనది ఆస్తుల పంపక పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని సభలో మాట్లాడింది. ఇప్పుడు వచ్చిన ఆత్మగౌరవం ఏందో అర్థం కావట్లేదు బుచ్చన్న. నిజానికి నాకు కొద్దిగా అదే ఆశ్చర్యం కల్పిస్తూ ఉంది. నిజమే, ఆమె ప్రస్తావించినట్టుగా సభలో ఒకవేళ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అనేటువంటి మాట, ఇవాళ అధికారంలో లేం మేము. 2 సంవత్సరాలు అవుతుంది అధికారం పోయి. మాకు అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఎవరినన్నా ఉద్యమకారులను వీళ్ళకి అవకాశం ఇవ్వండి అని ఆమె చెప్పి, ఒకవేళ వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ఆనాడే తన డిసెంట్ చెప్పి తను పక్కకు వచ్చి ఉండే ఆ కామెంట్ చేసి ఉంటేనేమో బాగుండే. 2 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇవాళ ఉద్యమకారులు ఎందుకు గుర్తుకొచ్చి కవిత అట్లా మాట్లాడుతుందో అర్థం కావటం లేదు. అందుకే ఏమంటున్నానంటే అసందర్భంగా అసమగ్రంగా మాట్లాడుతుంది అనే మాట అందుకే మాట్లాడినా నేను. కానీ ఒక మాట, మీరు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నారు, రకరకాల కేసులు ఎదుర్కొన్నారు. ఉద్యమం స్తబ్దంగా ఉన్నప్పుడు దాన్ని మీరు లేపి ప్రయత్నం చేసిండ్రు కదా, మరి మిమ్మల్ని మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదు? వేరే పార్టీకి వచ్చిన వాళ్ళకి ఎందుకు తీసుకున్నారు? ఆ బాధ ఆమెకు ఉండొచ్చు. అంటే ఆమె నిజానికి మొన్న మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సరిగ్గా ఏ కౌన్సిల్ అయితే మాట్లాడుతుండ్రో ఆ కౌన్సిల్లో చైర్మన్ కూడా ఉన్నాడు. ఆయన చైర్మన్ ఎట్లాలో చేసినో తెలియదు, ఆయన కూడా పార్టీలోకి వచ్చిండు. కానీ ఒక పార్టీ ఎట్లా నడుస్తుంది అనిపించన్నా, మేము ఉద్యమం చేయటం వేరు, రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రాన్ని మేము కోరుకున్న అభివృద్ధి వైపు తీసుకుపోవాల్సినటువంటిది వేరు. ఈ రెండుని ఒకే తీరు చూడడానికి లేదు. ఉద్యమ కాలంలో ఉద్యమ అవసరాల రీత్యా ఉద్యమానికి ఉపయోగపడేటువంటి నాయకులు ఉంటారు. ఆ రాష్ట్రం అభివృద్ధి కోసం
వాళ్ళ భాగస్వామ్యం పెంచుకొని వాళ్ళ అనుభవాన్ని క్రోడీకరించి ఆ రాష్ట్రం అభివృద్ధికి పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా విఘ్నత కలిగినటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పోవాలి కాబట్టి వాళ్ళందరి అనుభవాలని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొందరు తీసుకున్నారు. ఒక కర్ణె ప్రభాకర్ని మంత్రివర్గంలోకి తీసుకోలేదు, లేదు కవిత గారికి ఇంకా గొప్ప పదవి ఇవ్వలేదు అనుకుంటేనే ఆ పార్టీ మొత్తం చెడ్డది అనేటువంటి మాట మాట్లాడితే అది తప్పు. మేము ఇవాళ దాదాపు ఉద్యమంలో వేల మంది పనిచేసినారు, వేల మంది. 2009 తర్వాత అయితే లక్షల మంది పనిచేసినారు. మరి లక్షల మందికి నిజానికి ఒక పార్టీలో అవకాశం వస్తుందా? అంత మాత్రాన వచ్చిన ఇప్పుడు ఆమె అంటున్నటువంటి మాటే 2008 నుండి 2014 వరకు నేను స్వతంత్రంగా నేను నా సంస్థను నడుపుకున్నా, నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదు అని తనన్నటువంటి మాట, నేనేం చెప్పట్లేదు. అందులో కౌన్సిల్లో రికార్డెడ్గా మాట్లాడినటువంటి మాట. సో ఆమె ఎప్పటి నుంచో మా సభ్యురాలు అన్నట్టు 2014 నుంచే మా సభ్యురాలు, 2014 నుండి మొన్నటి వరకు మా సభ్యురాలు. 2014లో ఆమె సభ్యత్వం తీసుకుందా లేదు, ఆమెకు బీఫామ్ ఇచ్చిన మరుక్షణం నుంచి మా సభ్యురాలు అయితే వెంటనే ఎంపీ అయింది కదా, మంచి అవకాశం వచ్చింది కదా. సో ఉద్యమంలో ఆమె అంటున్న మాట నేను స్వతంత్రంగా నడిపినాను, కేసీఆర్ గారికి సంబంధం లేదు. 2014 ఆమె వచ్చిన మరుక్షణమే ఆమెకు అవకాశం వచ్చింది ఎంపీగా, మళ్ళీ ఓడిపోయిన మరుక్షణం ఆమెకు ఎమ్మెల్సీకి అవకాశం వచ్చింది, మళ్ళీ రెన్యువల్ జరిగింది. నిజానికి అటువంటి మాట ఎవరైనా మాట్లాడితే ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ అవకాశం రానటువంటి వాళ్ళు ఏదైనా అక్కడ ఏమైనా మాట్లాడితే అర్థం ఉంది. ఇక్కడ ఆత్మగౌరవానికి సంబంధించినది ప్రభుత్వం పోయిన 2 ఏళ్లకు ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చింది అనేది నాకు అర్థం కాదు. ఆమె అంటే బహుశా వారు మాట్లాడిన మాటలను బట్టి ఒక మహిళగా తాను పార్టీలో ఉన్నత స్థానంలో ఉండాలని, ఒక మహిళగా తాను మంత్రివర్గంలో ఉండాలని కోరుకున్నారో ఏమో. తప్పులేదు. ఎస్, మీరు అన్నట్టుగా 100% ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఏ మహిళ అయినా, ఏ మహిళనే కాదు ఎవరైనా నాకు ఈ ఎలిజిబిలిటీ ఉంది, నా కాంట్రిబ్యూషన్ ఉంది, ఒకవేళ కాంట్రిబ్యూషన్ ఉన్నా లేకున్నా నాకు ఆస్పిరేషన్ ఉందని అనడంలో తప్పలేదు. తనకు ఉన్నంత మాత్రాన, తనకు అది చేరనంత మాత్రాన మొత్తం పార్టీ మంచి పార్టీ కాదు, ఇది ఉద్యమకారులను నష్టం చేసింది అని అంటే నిజానికి అనేక సందర్భం, ఒక సందర్భం కాదు, 2014 తర్వాత అనేక మంది ఉద్యమకారులకు అవకాశం కల్పించింది ఈ పార్టీ. నాలాంటి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు కల్పించింది. నేను ఎమ్మెల్సీగా, సరే ఎమ్మెల్యే అవుదామని అనుకున్నాను, ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇచ్చినారు. నాలాగా అనేక మంది కూడా అయినారు, మంత్రులుగా అయినటువంటి వాళ్ళు ఉన్నారు మా దాంట్లో. దాంతోపాటు సందర్భం వచ్చినప్పుడల్లా నిజానికి నేను దగ్గరికి వెళ్ళి ఒక సందర్భంలో కేసీఆర్ గారితో నేను అన్నటువంటి మాట, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అన్నటువంటి మాట, మహిళకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్లు అని అన్ని జిల్లాలకు వేసుకున్నటువంటి సందర్భంలో ఆయన ఎంత ఆశ్చర్యకరం అంటే 2001లో పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్నోళ్ళు, అప్పుడు ఎక్కడెక్కడో జెడ్పీటీసీగా పనిచేసిన వాళ్ళు, లేదు అక్కడక్కడ మహిళలుగా బాగా గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళని ఆయన గుర్తుపెట్టుకొని 33 జిల్లాలకు, అప్పుడు అన్ని జిల్లాలకు కాదు, దాదాపు అన్ని జిల్లాలకు వేసినట్టున్నారు, ఉమ్మడి జిల్లాలకు అన్ని జిల్లాలకు. ఓకే. సో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో నేనే షాక్ అయ్యి కొందరు పేర్లు చెప్పినాను. ఎక్కడో ఆదిలాబాద్లో ఒక అమ్మాయి ఉంటుంది, కోయ అమ్మాయి నీలా అని, జెడ్పీటీసీగా 2001 పోటీ చేసింది. గుర్తుపెట్టుకుని ఆ అమ్మాయికి SC/ST కమిషన్లను ఎక్కడో కమిషన్ మెంబర్కి ఇచ్చినాడు. ఇంకొక అమ్మాయి 2001లో కోనరావుపేట నుండి అనుకుంటాను జెడ్పీటీసీగా పనిచేసింది, రేనా అని, ట్రైబల్ అమ్మాయి రేనా అని. ఆ అమ్మాయిని మహిళా కోఆర్డినేటర్గా తీసుకున్నారు. ఎక్కడో నల్గొండలో 2001 నుండి ఒక లేడీ పాపం, ఆమె చాలా అగ్రెసివ్గా పనిచేస్తుంది, శరణ్య అని, ఆమె పార్టీలో ఆమెను తీసుకున్నాడు. రాజ్యలక్ష్మి అని మహబూబ్ నగర్ నుంచి 2001 నుండి పనిచేసింది. ఇట్లా అనేక మంది, నేను పేర్లు కొంతమంది గుర్తుకు రాకపోవచ్చు. నేను సార్ని అడిగినాను, సార్ అసలు ఎట్లా గుర్తుంది సార్ మీకు అని అంటే, ప్రభాకర్ వీళ్ళంతా మనతో కలిసి పనిచేసిన వాళ్ళు కదా, ఎందుకు మర్చిపోతాను తమ్మి అన్నాడు. అంటే నేనేమంటున్నా, నువ్వు 99 పనులు చేసి 99 అనుకూలమైన చేసి ఒక్క పని చేయకపోతే కేసీఆర్ చెడ్డవాడు అంటేనే తప్పు అవుతుంది అంటున్నా నేను. ఆమె అమెరికా నుంచి ఎయిర్పోర్ట్లో దిగడంతోనే ఆమె మాట్లాడిన భాష మీరు వీడియో విన్నారు, పేపర్లో కూడా వచ్చింది కదా, అంత ఆవేదన ఎందుకు గురై ఉండొచ్చు అనుకుంటున్నారు? నాకు అదే ఇంకా ఇప్పటికీ ఒక పెద్ద పజిల్, కుటుంబ సభ్యులకు పజిలే, అది కేసీఆర్ గారికి పజిలే, ఎవరికైనా పజిలే. ఎందుకంటే తను బహుశా 8-9వ తేదీల్లో, మే 8-9 తేదీల్లో అమెరికా పోయినట్టున్నారు. 21వ తేదీ నాడు అమెరికా నుండి రిటర్న్ వచ్చినారు. వచ్చి రావడంతో శంషాబాద్ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకు ఆవేశానికి గురైందో నాకు ఈ రోజు వరకు అర్థం కానటువంటి అంశం. నిజానికి ఎవరికీ అంశం అర్థం కాదు. మేము అనేక సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కూడా అడిగినాము, ఇంత ఆవేశం ఏంది అంటే దానికి అంటే కారణం ఏందో ఈ రోజు వరకు వెతుక్కోలేకపోయాను మేము.
అది మీలాంటి వాళ్ళు ఉన్న సీనియర్ జర్నలిస్టులకు ఆమె మీకు చెప్పి ఉంటే మీరు చెప్పాల్సిందే. దానికి మేము ఏమన్నా సమాధానం చెప్పంటే చెప్తాం తప్ప. మరి కౌన్సిల్లో ఉన్నారు కదా, కౌన్సిల్లో పార్టీ మెంబర్షిప్ అయితే వారికి ఉండే హక్కులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి అని కూడా మాట్లాడింది వారు. వ్యక్తిగా ఉన్న శక్తిగా వస్తాను కూడా అన్నారు. ఇంత క్లియర్గా ఉన్నా తను అన్నటువంటి మాట ఏమిటంటే, నేను అది గమనించినాను. నేను ఈ కౌన్సిల్ నుంచి వెళ్ళి బాధతో పోతున్నాను, వ్యక్తిగా పోతున్నాను, రేపు ఈ చట్టసభలకే ఒక శక్తిగా వస్తా అన్న. ఎస్, నథింగ్ రాంగ్ బుచ్చన్న. ఈ దేశం కల్పించిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కు, ఎవరైనా బుచ్చన్న కూడా రేపు కేంద్ర మంత్రిగా కావచ్చు, డెఫినెట్గా రాజ్యసభకు తీసుకోవచ్చు, సీనియర్ జర్నలిస్టు అనేటువంటి భావనతో ఆ పార్టీ ఏదన్నా ఒక పార్టీ పిక్ చేయొచ్చు. అసలు తప్పెట్లా అవుతుంది? అట్లా చాలా క్వాలిటీస్ ఉన్నటువంటి, మంచి ఆరేటర్గా ఉన్నటువంటి, ప్రజలలోకి చొచ్చుకుపోయేటువంటి స్వభావం ఉన్నటువంటి కవితకు మళ్ళీ నేను ఏది శక్తిగా వస్తా అంటే అసలు తప్పే కాదు. నేను అదే మేము బాధపడుతున్నది కూడా ఏంటంటే, దాదాపు 2001 నుండి కేసీఆర్ గారితో ఉన్నాం మేము. నాకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆయనతో ఉన్నాను నేను. ఆమె మాటల ప్రకారమే 2014 నుండే ఉంది, తన మాటల ప్రకారం, పార్టీ మెంబర్షిప్లో అంతే, తన మాటల ప్రకారం. సో ఆమె తనకు 2008 నుండి 2014 వరకు మా పార్టీకి సంబంధం లేదని తనే చెప్తున్నది. సో 14 నుంచేమో కేవలం 12 సంవత్సరాల అనుభవం బీఆర్ఎస్తో ఆమెకుంటే, నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. నేనేమంటున్నానంటే, డెఫినెట్గా ఏ వ్యక్తి అయినా ఏవైనా చేసుకోవచ్చు, కానీ ఆమె ఎంచుకున్నటువంటి దారి తప్పు, ఆమె ఎంచుకున్నటువంటి మార్గం సరైంది కాదని బాధతో మాట్లాడుతున్నాను. ఎందుకు అనంటే, ఇంతకాలం ఆమె 2002 నుంచి చూస్తున్నాను ఒక కుటుంబ సభ్యురాలుగా, కేసీఆర్ గారి కుటుంబ సభ్యురాలుగా 2002 నుంచి చూస్తున్నాను, తన పెళ్ళి అప్పటి నుంచి చూస్తున్నాను. 2009లోనే మేము కలిసి పనిచేసినాం. కేసీఆర్ గారు ఎన్నిక మహబూబ్నగర్ జిల్లాలో, మీ జిల్లాలోనే జరిగితే నేను ఆ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఆనాడు లోక్సభ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం పార్లమెంటు 2009 ఇన్ఛార్జ్ కూడా నేనే ఉన్నాను. అందరూ ఎవరికి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతే మిగిలింది నేను, మొన్నటిదాకున్నటువంటి బొంతు రామ్మోహన్ కూడా ఉండే, నేను మెయిన్ ఇన్ఛార్జ్ ఉండి. అప్పుడు కవిత గారు కొత్తగా జాగృతి సంస్థ పెట్టి వచ్చినటువంటి సందర్భంలో ఆ 10 రోజులు మేము కలిసి పనిచేసినాం. అనిల్ వాళ్ళ హస్బెండ్ అనిల్ గారు, నేను మహబూబ్నగర్లో సింధు హోటల్ అని ఒకటి ఉంటుంది, బస్టాండ్ అని. ఆ బస్టాండ్ సింధు హోటల్లో దాదాపు 10 రోజులు మేమిద్దరం ఈ ఎన్నికలకు సంబంధించినప్పుడు, నేనేమో 15 రోజుల నుంచి ఉన్నాను, తను జాయిన్ అయినారు. కవిత గారేమో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఉంటుండే. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళ కాంగ్రెస్లో ఉండొచ్చు, కానీ ఆయనే సాక్ష్యం. ఆనాటి నుంచి వెళ్ళి మా అసోసియేషన్ చూస్తూ ఉన్నాను. అంతేందుకు ఆ ఎన్నికల్లోనే నాకు బాగా గుర్తున్నది, పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే 3 నియోజకవర్గాలు తను ఇన్ఛార్జ్ తీసుకున్నారు, నేనేమో 4 తీసుకున్నాను. తను కోడంగల్, మక్తల్, నారాయణపేట తీసుకున్నట్టున్నారు. నేను మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, దేవరకద్ర నేను చూస్తుంటే, ఆనాడు నుంచి వెళ్ళి 2009 నుంచి వెళ్ళి ఆమె కోడంగల్లు, మక్తలు, నారాయణపేట ఏవైతే నియోజకవర్గాలు చూస్తున్నానో అప్పటి నుంచి కూడా తను రాజకీయాల్లో ఉన్నది సీరియస్గా గమనించుతూ వచ్చినా నేను. అందుకే ఏమంటున్నానంటే, తన ఆస్పిరేషన్స్ నేను తప్పుపట్టట్లేదు, కానీ తను ముళ్ళబాట ఎంచుకున్నది అంటున్నాను. అంటే బాధపడుతున్నారు, బాధ నేను అంటున్నా. నేను బాధపడ్డా. నా ఇప్పుడు సోదరిలాగా, చెల్లెలాగా పెరిగింది మా పార్టీలో. డెఫినెట్గా మాకు ఎంచుకున్నటువంటి బాధ, రేపు పొద్దున కింద పడితే బాధపడతాం కదా. కేసీఆర్ గారు కూతురు కదా ఆమె. కవితకున్న సామర్థ్యాన్ని బట్టి ఎంపీ, ఎమ్మెల్సీ చేసినరా మీరు? లేకపోతే కేసీఆర్ కూతురనే చేసిన అవకాశాలు ఇచ్చారా మీకు? అంటే తనే అంటున్నటువంటి మాట ఏంటంటే, నాకు చాలా కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉంది, నేను జాగృతిని అద్భుతంగా ముందుకు నడిపినా కాబట్టి నన్ను పిలిచి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు అనేటువంటి మాట తనే అంటున్నది. మరి నిజానికి మా పార్టీలో కొద్దిగా వేరే థర్డ్ కార్యకర్తనో ఇంకొకరు అయితేనేమో వేరు, తండ్రి కూతురే కాబట్టి ఇద్దరి మధ్యలో ఎటువంటి చర్చ జరిగిందో నిజానికి మాకు తెలియదు. మేమైతే ఏమనుకుంటున్నామంటే, డెఫినెట్గా మహిళలకు అవకాశం ఇవ్వాలి కాబట్టి, మహిళలుగా ఆనాడు ఆమె ఎదిగి వచ్చింది కాబట్టి, తప్పకుండా కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆమెకి ఇవ్వడం జరిగింది. ఒక మహిళగా అసలు మహిళలకే అవకాశం ఇవ్వలేదంటే తనే మహిళ కదా, తనకే అవకాశం ఇచ్చారు కదా, ఆమెకు అవకాశం ఇవ్వకుండా లేదు కదా, మహిళలకు అసలు అవకాశం ఇవ్వలేదు. నిజంగా కూడా ఇంకా కొద్దిగా ఆశ్చర్యకరంగా అనిపించే అంశం ఏంటంటే, కౌన్సిల్లో తను అంటే బాధపడుతున్నటువంటి విషయం, కన్నీళ్ళు అసలు ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సబ్జెక్టు
ఎప్పుడో ఒకవేళ అన్నుంటే ఎప్పుడో రావాల్సినటువంటి సబ్జెక్టు అన్ఎక్స్పెక్టెడ్గా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎందుకు తీసుకొచ్చిందో కూడా నిజానికి అర్థం కాదు. అందుకే కవిత డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలి, ఆమె ఒక మంచి రాజకీయ నాయకురాలుగా ఎదగాలి. నేను ఒక బ్రదర్గా ఆమెని విష్ చేస్తున్నా. కానీ నీ రోజు మీ తండ్రిని తిట్టడం ద్వారా రాజకీయ నాయకురాలుగా ఎదగలేవు. ఈ దేశంలో అవి సాధ్యమేది కాదు. నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నకు గౌరవించుకోవాలి, మీ తండ్రికి గొప్పగా గౌరవం పెరిగేటట్టు ఉండాలి, మీ కుటుంబం గౌరవం, మీ వంశం గౌరవం పెరగాలి. కానీ వంశం గౌరవాన్ని పెరగకుండా ఏదో ఒక మచ్చ తెచ్చుకునేటువంటి వాతావరణం వస్తే డెఫినెట్గా నిన్ను నమ్మేటువంటి రేపు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, తండ్రినే తిట్టొచ్చింది, విమర్శించి వచ్చింది అనేటువంటి అపవాదు ఆమె ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అందుకే ఓ సోదరుగా నేను సూచన ఏంటంటే, ఇవాళ ప్రభుత్వంలో ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రజలకు ఏమైనా పని చేయాలంటే ఎవరు చేయాలి? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చేయాలి. నువ్వు రేవంత్ రెడ్డిని అనకుండా, కాంగ్రెస్ పార్టీని అనకుండా వనపర్తి పోయి మా నిరంజన్ రెడ్డి గారిని తిట్టి వస్తావు, మన సూర్యాపేట పోయి మా జగదీష్ రెడ్డి గారిని తిట్టి వస్తావు, ఆదిలాబాద్ పోయి జోగు రామన్న గారిని తిట్టి వస్తావు, కూకటపల్లి పోయి కృష్ణారావు గారిని తిట్టి వస్తావు. వాళ్ళని తిట్టినాక, వాళ్ళు తిట్లు పడ్డాక ఎవరైనా రాజకీయాలు ఉన్నావు, కేసీఆర్ గారు కూతురైనా పాలిటిక్స్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద అపవాదు పడ్డప్పుడు డెఫినెట్గా వాళ్ళు రిజాండర్ ఇచ్చుకుంటారు, వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. సమాధానం చెప్పగానే అట్టెట్లా చెప్తారు, నన్ను ఉల్టా మాట్లాడతారా అని చెప్పేసి క్వశ్చన్. తిట్టుడు ఆమెని, వాళ్ళ ఇంట్లోకి తొంగి చూస్తున్నది తనే, తర్వాత వాళ్ళు ఏదైనా మాట్లాడగానే అట్టెట్లా మాట్లాడతామని. అసలు ఏం జరుగుతుంది? నేనేమంటున్నా, నేను కవిత గారిని చూసినాను, చాలా పరిపక్వత గల రాజకీయ నాయకురాలు. నిజానికి సరిగ్గా ఈ మధ్య ఏమైందో అర్థం కావటం లేదు. ఎంత పరిపక్వతతో రాజకీయ నాయకులు అంటే, నిజానికి ఢిల్లీలో తనకున్న అనుబంధాలు కూడా అనేక మంది పార్లమెంటు సభ్యులతోటి, కేంద్ర మంత్రులతోటి, ఏకంగా నరేంద్ర మోడీతో కూడా, అంటే మోదీ కూడా గుర్తుపట్టేంత గొప్పగా ఎదిగినటువంటి నాయకురాలు. ఎందుకు ఈ 6 నెలలుగా, సంవత్సర కాలంగా ఎందుకు ఇట్లుందో అర్థం కావటం లేదు. ఇంత పెద్ద సంక్లిష్టమైన సమాజాన్ని అర్థం చేసుకున్న మీకు ఈమె అర్థం కావట్లేదా? అంటే అర్థమైంది, ఆమెకు ఆస్పిరేషన్స్ ఉన్నాయి బుచ్చన్న. ఆమె షీజ్ ఏ మోర్ ఆస్పీషియస్ లీడర్. అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? ఆమె కోరిక ఉంది, నేనేం కాదనట్లేదు. నాకు అర్థమైంది మీరు అన్నట్టుగా. నేను ఎందుకు కాకూడదు? ఆమెకు నాకు తెలిసి 47-48 సంవత్సరాల వయసు ఉంటుంది. డెఫినెట్గా ఇంకా లైఫ్ ఉంది, ఇంకా వాక్చాతుర్యం ఉంది, రోజు జనంలో తిరుగుతూ ఉన్నది. జనంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో సమస్యలు కూడా కనిపిస్తూ ఉంది, ఆ సమస్యలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంది. ఇవంతా కూడా నేను తప్పుపట్టట్లేదు. నువ్వు సమస్య కనిపిస్తే ఆ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం ఇవ్వాలి కదా, మమ్మల్ని తిడుతున్నావు, అక్కడే నువ్వు పొరపాటు చేస్తున్నావు అని ఏదో ఉండాలి కదా కారణం. అదే నేనేమంటున్నా, ఏం కారణం అనేటువంటిది ఇవాళ వెతుకుతే ఇవాళ ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయాలే ఇవాళ సోషల్ మీడియాలు కావచ్చు, ఇది కావచ్చు. అంటే ఎవరో ఒక శక్తి వెనుక నుండి ఆమెను ప్రొవోకేట్ చేస్తే కుటుంబాన్ని కూడా మర్చిపోయి, తండ్రిని కూడా మర్చిపోయి మాట్లాడుతుందేమో అనేటువంటి బాధ ఇవాళ తేలాలి. ఇక మేము డెఫినెట్గా తేలాలి. మీలాంటి జర్నలిస్టులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మా పార్టీని వీడి మా పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన తర్వాత నిజానికి మేము ఇంకా తెలుసుకునేటువంటి కూడా అవకాశం తక్కువ మాకు. మీలాంటి వాళ్ళు మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళే మీరే ఆమెతో ఇంటర్వ్యూ చేసి మాట్లాడాల్సిందే. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే అని ఒక మాట మాట్లాడుతూ, ఆయన పార్టీ భవిష్యత్తు, ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అనే మాట అన్నారు. అంటే పార్లమెంట్ కూడా కేసీఆర్ గారు పోలేదు. తెలంగాణ కోసం గొప్ప పోరాటం చేస్తూ ఉంటే, తెలంగాణ కావాలని చెప్పేసి అసలు తెలంగాణ మొత్తం కదులుతూ ఉంటే, పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పార్లమెంటు కూడా పోనటువంటి కొన్ని సందర్భాల్లో తెలంగాణ తెచ్చిన చాణక్య నీతి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ పార్టీని ఎట్లా నడపాలనో తెలీదా కేసీఆర్ గారికి? మరి కూతుర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. నేను ఏమంటున్నానంటే, కూతుర్ని కంట్రోల్ చేయకపోవడం అనేటువంటి మీ ప్రశ్నలు రావచ్చు. మేము బాధపడుతుంది కూడా అదే. మీలాంటి వాళ్ళు కూతుర్ని కంట్రోల్ చేయలేకపోతుండు కేసీఆర్ అనేటువంటి అప్రతిష్ట వచ్చేటువంటి మాటలు మాట్లాడుతున్న కవిత గారి మీద మాకు అందుకే ఆ బాధ కలుగుతా ఉంది. అవి మాట్లాడుతున్న మాటలకి అందుకే ఇంత బాధతో మాట్లాడుతూ ఉన్నా నేను. కానీ మీరు బాధలో మీరు మీ ఫేస్లో ఉన్నంత బాధ మాటల్లో రావట్లేదు, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. కాదు, నేను జాగ్రత్తగా అంటే బుచ్చన్న, ఇప్పుడు దాదాపుగా 2002 నుంచేమో వ్యక్తిగత అనుబంధం ఉంది ఆ కుటుంబంతో మాకు. 2014 తర్వాతనేమో మా పార్లమెంట్ సభ్యురాలు. అంత తొందరగా ఆమె మమ్మల్ని తిట్టిపోయినా, మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోయినా
డెఫినెట్గా మాకు కొంత ఎక్కడో దగ్గర అడ్డు వస్తుంది కదా, మాకు కూడా అభిమానం ఉంది ఆమె మీద, మాకు కూడా సంస్కారం అడ్డు వస్తుంది, మా కేసీఆర్ గారు కూతురు కదా. కాబట్టి డెఫినెట్గా సరే, ఆమె సిద్ధాంతపరంగా విమర్శించిన దాన్ని మేము ఎక్కడ టాలరేట్ చేయమండి. ఆమె మమ్మల్ని పార్టీగా విమర్శించిన దాన్ని ఒక పార్టీ నాయకుడిగా, ఎందుకంటే ఈ పార్టీ కేసీఆర్ గారు మొక్క అంటే గింజ వేస్తే ఆ గింజ మొక్కలాగా వెతుకుతున్న సందర్భంలో నీళ్లు పోసినటువంటి వాళ్ళం మేము. ఈ ఆ మొక్క ఆయన గింజ వేస్తే ఇవాళ మహావృక్షం అయితే ఆ మహావృక్షాన్ని నరికేస్తాను వారని ప్రయత్నం చేస్తే దాంట్లో భాగమైనటువంటి మా లాంటి వాళ్ళం మేము ఊరుకోము. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మాకు అవకాశం రావచ్చు, రాకపోవచ్చు, రాజకీయంగా మేము కొన్ని పదవులు రాకపోవచ్చు. ఇప్పుడు ఆమెకు రానంత మాత్రాన ఆమె తిట్టి పోయినట్టుగా మేము తిట్టిపోయేటువంటి వాళ్ళం. మాకు కృతజ్ఞత ఉన్నది, మాకు విశ్వాసం ఉన్నది. మేము రెండు విషయాలు, ఒకటి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ అనేటువంటి కేసీఆర్ గారి మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నది. తెచ్చిన తెలంగాణనే అద్భుతమైన అభివృద్ధి చేసిండు మా కోరిక మేరకు, తెలంగాణ ప్రజల కోరిక మేరకు, ఉద్యమ కార్యకర్తల కోరిక మేరకు అనే అభిమానం, ఒక కృతజ్ఞత కేసీఆర్ గారి మీద ఉంది. అది ఆమెకు ఉండాల్సిన అవసరం ఉంది అని నేను అంటున్నాను. ఆమె మాట్లాడిన రైజ్ చేసిన పేర్లలో మాజీ మంత్రి హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే ఆనాడు ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసిండ్రో, జిల్లాలనే ప్రభావితం చేయగలరు, హరీష్ రావు రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలరు. పిన్ పాయింట్గా మాట్లాడడం సంతోషరావు అని, హరీష్ రావు అని, అంటే 2-3 సార్లు కొంచెం కఠిన పదజాలం. చాలా కాంట్రడిక్షన్ ఉంది ఇక్కడే బుచ్చన్న, మీరు కరెక్ట్గా గుర్తు చేసినారు. ఇప్పుడు ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆమెనే ఒకవైపు ఆవేదన చెందుతూ కౌన్సిల్లో దాదాపు 2-3 నిమిషాలు ఏడిసినారు. నిజానికి నిరంజన్ రెడ్డి గారు ఉద్యమకారుడు అండి. ఆమె తిట్టిన నిరంజన్ రెడ్డి గారు ఉద్యమకారుడు, ఆమె తిట్టిన హరీష్ రావు గారు కూడా ఉద్యమకారుడు, ఆమె అంటున్న జగదీష్ రెడ్డి గారు కూడా ఉద్యమకారుడే. నువ్వు ఉద్యమకారులనే టార్గెట్ చేసి తిట్టుకుంటూ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడుతుంటే ఎట్లా ఈ నేతి బీరకాయ సాక్ష్యం కనిపిస్తుంది కదా, ఉదాహరణ కనిపిస్తుంది కదా. అందుకే అంటున్నా, నీ మనసులో మరొక ఎజెండా ఏదో పెట్టుకొని ఉద్యమకారులు అనే ఒక పదాన్ని వాడి మిగతా ఎంటైర్ సొసైటీ ఉన్న ఉద్యమకారుల సానుభూతి పొందడానికి ఏదన్నా చేస్తున్నామేమో. ఇటువంటి కఠినంగా మాట్లాడుతుంటే కూడా మాకు బాధ అనిపిస్తూ ఉంది ఆమె మీద మాట్లాడుతున్నటువంటి. కానీ మా నాయకుడి మీద అంత కఠినంగా మాట్లాడిన తర్వాత ఇంకా మేము ఎందుకు, మాకేముంటుంది ఉపేక్ష చెప్పండి. అందుకే మీ టార్గెట్ అంతా కూడా ఉద్యమకారులను చేసుకుంటూ మరొక వైపు మీరు ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పిన మహిళా నాయకురాలు అనేక మంది ఉద్యమకారులకు అవకాశం, అసలు ఎంతమందికి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి బుచ్చన్న రాష్ట్రం వచ్చిన తర్వాత. అనేక మంది ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఒక్క ఆయనను గుర్తు చేసి ఆయనకు మాత్రమే రాలేదు అని అంటే 1000 మంది 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళకి రానంత మాత్రం మిగతా వాళ్ళకి అందరికి రానట్టు కాదు కదా. ఇప్పుడు అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావు, అందరికి పోస్టులు రావు. ఇక్కడ కవిత 2018 సాధారణ ఎన్నికలు, 2023 సాధారణ ఎన్నికలు, 14 అనుకున్న పెద్ద అప్పుడు తెలంగాణ ఉద్యమ ప్రభావం. ఈ సందర్భాలలో కవిత బీఆర్ఎస్కు ప్లస్సా మైనస్సా? నేను ఆమెను ప్లస్ అంటే, సరే ఆమె పార్టీ మీద సీరియస్ అలిగేషన్ పెట్టి వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఏదో ఇంటర్వ్యూలో నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు నేను చెప్తున్నాను. కానీ నిజానికి మేము మా పార్టీగా మాకు చాలా పెద్ద శక్తివంతమైన పార్టీ బుచ్చన్న. నేను అహంకారంతో మాట్లాడటం లేదు. 60 లక్షల సభ్యత్వాలు కలిగిన ఒక అద్భుతమైనటువంటి పార్టీ, దేశంలోనే ఒక లక్ష్యం కోసం ప్రారంభమయ్యి లక్ష్యాన్ని ఛేదించినటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీలో ఒక వ్యక్తులు బలము బలహీనతలు అని చెప్పేసి మేము బేరు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండం. మా బలమంతా కేసీఆర్ గారే, మా పార్టీ బలమంతా కూడా కేసీఆర్ గారే. కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారి పని విధానం, కేసీఆర్ గారి నైపుణ్యం, కేసీఆర్ గారి ముందు చూపు, ఇదే మా బలం. కాబట్టి మా పార్టీ సభ్యుల్లో ఒకరైనటువంటి కవిత గారు బలము బలహీనత గంత బేరీ చేసుకునేంత మేము ఎన్నడూ కూడా ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆ స్థాయిలో తను నిజామాబాదు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసింది. డిప్లొమాటిక్ ఆన్సర్ మీది కాదు. నేనేమంటున్నంటే నిజామాబాద్లో పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసింది. 2014 నుండి 2019 వరకు పనిచేసింది. నిజంగా కూడా 14లో తనే అన్నట్టుగా తను ఒక మాట అన్నది కౌన్సిల్లో, నేను శక్తివంతురాలిని కాబట్టి నన్ను పిలిచి నాకు టికెట్ ఇచ్చిండ్రు, నాతో పాటు 9 మంది గెలిచే అవకాశం, నాకు టికెట్ ఇస్తేనే వాళ్ళు గెలుస్తారు అని నాకు టికెట్ ఇచ్చిండ్రు అన్నారు. 9 మందిని గెలిపించుకునే శక్తి ఉన్నటువంటి కవిత గారు 2014 నుండి 2019 వరకు పార్లమెంట్ సభ్యురాలుగా కొనసాగితే 2019లో తను ఓడిపోయింది. ఇవాళ 2023లో మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోయినారు. తన శక్తి ఒకవేళ ఆ స్థాయిలో ఉండి ఉంటే నేనేమంటున్నానంటే మిగతా శాసనసభ్యులను కూడా పార్లమెంటు సభ్యురాలుగా తను
మంచి పని చేసి ఉంటుంది కాబట్టి తన కెపాసిటీతో గెలిపించుకోవాల్సి ఉండే కదా, తను గెలుచుకోవాల్సి ఉండే కదా. గతంలోనే ఎమ్మెల్యేని గెలిపించుకుంది, 19లో తనే ఓడిపోయింది. అదెట్లా? నేను అందుకేమంటున్నానంటే తనని మా పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు ఒక ప్రజాప్రతినిధిగా చూస్తామే తప్ప తన శక్తి పూర్తిగా మా పార్టీకి ఆ స్థాయిలో మేము ఎన్నడూ కూడా మేము అనుకోలేదు. నిజానికి ఒక సభ్యురాలుగా చూసినాం. ఇప్పుడు మా పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి శాసన మండలి ఒక సభ్యురాలు ఆమె. సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు ఆమె మాట్లాడిన మాటలు, ఉప ఎన్నికల ముందు, సర్పంచ్ ఎన్నికల ముందు, అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో ఏవైతే మాట్లాడిన నాయకులు వాటిని రూఢీ చేస్తూ ఎస్ అని చెప్తూ కవిత మాటలు ఉన్నాయి. ప్రజల్లోకి ఒక నెగిటివ్ భావన బీఆర్ ఏమని అనుకోవాలి బుచ్చన్న? మీరు చెప్పండి. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, దాదాపు 20 సంవత్సరాలకు మిమ్మల్ని చూస్తాను, 17-18 సంవత్సరాలు అయితే దగ్గరికి వెళ్ళి చూస్తాను. మా పార్టీ సభ్యురాలు, మా పార్టీ చాలా జీవన్మరణ సమస్యగా పోరాటం చేస్తూ ఉంది, ఒక ఛాలెంజింగ్గా పోరాటం చేస్తూ ఉంది. మా శాసనసభ్యుడు చనిపోయినాడు, వాళ్ళ వైఫ్ని పెట్టినాం అక్కడ. కేసీఆర్ గారు డెఫినెట్గా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య కదా, ఆమెను నిలపాలని చెప్పేసి అతను కూడా ఆమెను నిలబెట్టినాడు. నిలబెట్టి పార్టీ అంతా కూడా, ఎంటైర్ పార్టీ అంతా కూడా అక్కడ పనిచేస్తూ ఉంటే ఒక్క కవిత గారే పార్టీకి భిన్నంగా మాట్లాడితే ఏమని అనుకోవాలో మీరు చెప్పండి. ఎవరు మాట్లాడిస్తారు అనుకునే వాళ్ళు మీరు చెప్పండి. ఎవరి నుంచెలు వస్తుందో మీరు చెప్పండి. మల్రెడ్డి రంగారెడ్డి గారేమో, నేను కోడ్ చేస్తున్న మాట కాదు, మల్రెడ్డి రంగారెడ్డి గారేమో కవిత మా పార్టీలో చేరిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా నేను కొత్తగా బీఆర్ఎస్ సభ్యుడిగా నేను కవిత గారి మీద ఆరోపణలు చేసుడు సరైంది కాదు, న్యాయం ధర్మం కూడా కాదు. అది సరే, ఎందుకంటే మా పార్టీలోకి వెళ్ళిపోయింది కాబట్టి. నేను కాంగ్రెస్లో చేరుతుంది అనే కంటే కూడా కాంగ్రెస్లో మా పార్టీలో చేరుతుంది అని రంగారెడ్డి గారు అన్నమాట. ఆయనేమో ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడు. రేవంత్ రెడ్డి గారికి ఇవాళ కాదు, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితోనే ప్రయాణం చేసినారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చేటువంటి మాట మా మల్రెడ్డి రంగారెడ్డి గారి నుంచి వచ్చిందేమో నాకు తెలియదు. అంటే కవితకు పబ్లిక్లో వస్తున్న పాపులారిటీ, కవితకున్న శక్తి సామర్థ్యాలను తట్టుకోలేక మీరు ఈ మాట అంటున్నారో ఏమో. మల్రెడ్డి రంగారెడ్డి గారి మాట నేను ఊటంకించాను బుచ్చన్న, నా మాట మీ మాట లేదు, ఆయన మాట. ఆయన అది పత్రికల్లో వచ్చింది, సాక్షాత్తు ఆయన అసెంబ్లీలో మాట్లాడాను. ఇప్పుడు మనం డెఫినెట్గా ఫీలర్స్ ఎక్కడ ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అనేది కొద్దిగా అది తీసుకున్నప్పుడు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. కానీ డైరెక్ట్గా మల్రెడ్డి రంగారెడ్డి గారు అన్నారు, ముఖ్యమంత్రి గారికి దగ్గరి ఆల్మోస్ట్ కుడి ఎడమ మనిషి ఆయన. కాబట్టి మనం ఏమని అనుకోవాలి ఇప్పుడు? ఇంకా దీంట్లో పెద్ద హైడ్ అండ్ సీక్ ఏమున్నది, దీంట్లో ఏం పెద్ద దాగుడు మూతలు ఉన్నట్టుగా అనిపించట్లేదు నాకు. ఒక మాట, తెలంగాణ ఉద్యమానికి ఉదాహరణకు ఇప్పుడు మీ గురించి నేను కొన్నాళ్ళకెళ్ళి చూస్తున్నాం కాబట్టి ఉద్యమ సందర్భంలో కొన్నిసార్లు మీ ప్రాణమే పోయేది. 4-5 సంఘటనలు అట్లా ఉన్నాయి, మళ్ళీ మర్చిపోయేవాళ్ళు, ఇప్పటికీ అంతే కదా, మర్చిపోయేవాళ్ళు. అట్లాంటివి కవిత తెలంగాణ ఉద్యమానికి కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉండదా మీకు తెలిసినంతవరకు? ఏమైనా ఉందా? అంటే 2007లో జాగృతి సంస్థని పెట్టినట్టు నా ప్రశ్నలో నాకు కొంత క్లారిటీ. అందరూ మీలాగా త్యాగాలు చేయాలని కాదు, వారి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? నేను అదే అంటున్నాను. నేనేమంటున్నానంటే 2007 ఎండింగ్లో తను జాగృతి సంస్థ పెట్టినట్టుగా తనే చెప్తున్నారు. 2008లో ప్రారంభమైంది. సో 2008 నుండి 2014 వరకు నేను బతుకమ్మని ప్రపంచానికి పరిచయం చేయించినను అని తను అంటుండే. ఇంకొక మాట కూడా అన్నారు, నేను బతుకమ్మని ఎత్తుకుంటున్నటువంటి సందర్భంలో నన్ను ఇబ్బంది పెట్టినరు అని. అక్కడ పెద్ద ఒక కాంట్రవర్సీ అనిపిస్తుంది. తను 14 నిమిషాలేమో అసెంబ్లీలో మాట్లాడితే మొదటి మాటకు చివరి మాటకు ఎందుకో కనెక్షన్ మిస్ అవుతుంది, ఎక్కడో లింక్ మిస్ అవుతుంది. రాసిచ్చిన వాళ్ళు తప్పు రాసినరా లేకపోతే సూచన చేసిన వాళ్ళు ఆమె కనెక్ట్ కాలేదు. ఎందుకంటే కవితనేమో ఉద్యమ నాయకురాలుగా ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు నడిచింది. ఆ వచ్చినటువంటి వాడు మధ్యమని వచ్చి ఉండాలి రాసిచ్చిన వాడు. ఎందుకంటున్నానంటే 2008లో ఉద్యమం నేను బతుకమ్మ ఎత్తుకుంటే ఆబ్జెక్షన్ చెప్పిండ్రు, నాకు అనేక అభ్యంతరాలు చెప్పిండ్రు కుటుంబ సభ్యుల వైపు నుంచి అంటుండ్రు. అసలు మీతో మాకు సంబంధమే లేదు, 2014 వరకు నేను పార్టీ సంబంధమే లేదు అనే మాట కవిత గారి అదే ప్రసంగంలో చెప్పిండ్రు. ఒకవైపేమో 2014 వరకు నాకు పార్టీతో సంబంధం లేదని, మరి అభ్యంతరం ఎవరు చెప్తారు, ఎట్లా చెప్తారు? 2008లో జాగృతి స్టార్ట్ అయితే ఆమె సొంతంగానే ముందుకు పోతే, తనే ముందుకు బతుకమ్మని ఎత్తుకొని ప్రపంచానికి తిరిగితే, కేసీఆర్ గారికి సంబంధం లేకుండానే తిరిగితే, కేటీఆర్ గారి సహకారమే లేకపోతే, హరీష్ రావు గారి అండగానే ఉండకపోతే
ఆమెనే సొంతంగా తిరిగి ఉంటే ఇంకా అభ్యంతరం ఎవరు చేసినట్టు? మళ్ళీ చివరిలో ఆ మాట ఎందుకన్నది? నేను అందుకేమంటున్నానంటే ఒకదానికి లింక్ లేకుండా, ఒక మాటకి ఇంకో మాటకి లింకు లేకుండా జనరల్గా పెయిన్ నిజంగా కూడా సీరియస్గా ఉంటే ఒక ఆర్డర్ ప్రకారం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుండే. ఎందుకు ఆర్డర్ మిస్ అయింది కవిత అనిపిస్తుంది. అనిపించింది కదా ఆమె లేఖ విడుదల చేయడం అంటే. కేసీఆర్ ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి ఒక అంశం, ఎట్ ద సేమ్ టైం కవిత తండ్రిని కూడా కలవలేనంత పరిస్థితి ఉన్నదా? ఎందుకు బహిరంగ లేఖ రాయవలసి వచ్చింది? బుచ్చన్న కేసీఆర్ గారితో అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు 2001 నుండి ఈ రోజు వరకు కొన్ని వేల మంది ఉండవచ్చు. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ప్రయాణం చేస్తున్న వాళ్ళు కావచ్చు, స్నేహితులుగా, పార్టీకి సంబంధం లేకుండా స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. అందరికీ తెలుసు. ఒకవేళ ఇంతమందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి దగ్గర వాళ్ళు అనుకుంటే ఒక 10,000 మంది అయితే ఉంటారు ఆయనకు ఈజీగా. దగ్గర వాళ్ళు అంటోళ్ళు, ఆయన బాగా 10,000 చూసినటువంటి వాళ్ళు ఆయనని. నాలాంటి వాళ్ళు అనేది, నాలాంటి వాళ్ళు ఒక 10,000 మంది అని ఉంటారు. అంత అనుబంధంగా ఆయన ఒకసారి మీరు పరిచయం అయినా మిమ్మల్ని మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కూడా బుచ్చారు, మీరు కూడా అనుబంధం పెంచుకుంటారు. అటువంటి అది. సో వీళ్ళందరిని అడగండి, వీళ్ళందరికీ తెలిసి. ఇప్పుడు నేను ఒకవేళ మీ ఇంటర్వ్యూ తర్వాత మీరు బయటకు పంపిస్తే అందరు ఇది నిజం అనుకుంటారు. కవితకు ఉన్నంత అనుబంధము, కవితకు ఉన్నంత రైట్ కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారు కూడా కుటుంబం మొత్తంలో కవిత మీద ఉన్నంత ప్రేమ. ఎందుకంటే కూతురు మీద ఎంత రైట్ ఉంటుండేనంటే 2-3 సందర్భాల్లో, నేనే ప్రత్యక్ష సాక్షిని, 2-3 సందర్భాల్లో జనరల్గా కేసీఆర్ గారు ఏంటంటే ఏ విషయాన్నైనా చాలా చర్చించిన తర్వాతే ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆయన ఎక్కువ చర్చలు చేస్తారు. సో ఒక రూమ్లో ఎక్కువ మేము కూర్చునేవాళ్ళం. ఇప్పుడు కూడా ఎప్పుడు ఆయన వచ్చినా అదే రూమ్లో కూర్చుంటారు. ఆయన ఏ విషయాన్నైనా చాలా క్షుణ్ణంగా మాట్లాడతారు. కవిత మాట్లాడాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మాతో కేసీఆర్ గారు ఇట్లా బయటికి పోయి వాష్రూమ్కు ఎటు పోయి మాకు చెప్పేది, అన్న మేము డాడీతో మాట్లాడతాం, మీరు బయటికి పోవాలి అని చెప్పేది. రిక్వెస్ట్ చేసేది. పాపం అందరినీ ఆమె రిక్వెస్ట్ చేసింది. సార్ వచ్చిన తర్వాత చిన్నగా ఒక్కొక్కరం మేము బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆమె అంత రైట్ఫుల్గా కేసీఆర్ గారు కొన్ని సందర్భాల్లో అయితే డోర్ పెట్టి మాట్లాడుతుంటే, డోర్ పెట్టి నాకు తెలిసి 2001 నుండి ఈ రోజు వరకు డోరు పెట్టి మాట్లాడినటువంటి చరిత్ర ఏ నాయకుడికి లేదు మా పార్టీలో. ఉంటే ఇంక్లూడింగ్ కేటీఆర్, హరీష్ రావు, ఎవరికి లేదంటున్నారు ఎక్సెప్ట్ కవిత గారు. ఈ మాట నేను గ్రాంటెడ్గా చెప్తున్నాను. నేను కవిత గారి కంటే, కేటీఆర్ గారి కంటే ఈ పార్టీలో సీనియర్గా ఉండి చెప్తా ఉన్నాను. నేను దగ్గరికి వెళ్ళి చూసి చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారితో కలిసి నడిచినాను కాబట్టి ఆయన చూసి చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నాను దీంట్లో నాకే. కాబట్టి ఆమెకున్నంత రైట్ఫుల్గా, ఆమె ఉన్నంత కమాండింగ్గా తండ్రిని హక్కుగా మాట్లాడినటువంటి వాళ్ళు కుటుంబంలో ఎవరూ లేరు. మరి ఆమె లేఖ విడుదల చేసినప్పుడే మీరు రీథింక్ చేయలేదా? ఏమిటి ఇట్లా జరుగుతున్నారు? అప్పుడు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారా? నేనేమంటున్నానంటే లేఖ విడుదల అనేటువంటిది ఎట్లయింది అనేటువంటిది కూడా చాలా సందర్భాల్లో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇంకోటి బుచ్చన్న, చాలా విచిత్రమైనటువంటి అంశం కూడా మనం అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే నేను 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. అంతకుముందు విద్యార్థి నాయకుడిగా 10-12 సంవత్సరాలు విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. కానీ పజిల్ ఏమిటంటే, నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమె రైట్ఫుల్గా తండ్రితో మాట్లాడే రైట్ ఆమెకే ఎక్కువ ఉంటుండే. ఏ విషయాన్నైనా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంది, ఫోన్లో అయినా మాట్లాడగలుగుతుంది. ఆయన కూడా ప్రేమగా, బిడ్డ కాబట్టి చాలా ప్రేమగానే చూసుకునేవాడు. రాయాల్సిన అవసరం ఏం రాదు, కానీ మాట్లాడేటువంటి దశ కూడా దాటిందేమో అనిపించింది నాకు. అంటే మాట్లాడేటువంటి దశ కూడా ఆమె బ్రేక్ చేసుకున్నదేమో, చివరికి రాతకాడికి వచ్చిందేమో అనిపించింది. సో రాసే దగ్గర ఆగుదాం మనం. ఆ రాయటం కూడా, ఆ ఉత్తరానికి సంబంధించినటువంటి విషయం కూడా తనే ఆ ఉత్తరం లీక్ కాకూడదు అని, ఎవరికి తెలియకూడదు అని తన స్వహస్తాలతో 6 పేజీల ఉత్తరాన్ని రాసింది. ఆ ఉత్తరము సీల్డ్ కవర్లో కేసీఆర్ గారికి ఇచ్చింది. సీల్డ్ కవర్లో కేసీఆర్ గారిని మళ్ళీ మీరు ఏ నాయకుడితోనన్నా మాట్లాడండి, మీరు మళ్ళీ అనేక ఇంటర్వ్యూలు చేస్తారు, మీకు వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలు కూడా చాలామంది ఉన్నాయి, మీరు తెలుసుకోండి. కేసీఆర్ గారు ఏ పేపర్ని, మీరు ఏదైనా పేపర్ చేతికిస్తే చదివి నెక్స్ట్ సెకండ్ చింపేస్తారు. ఆయన నెక్స్ట్ సెకండ్ ఇంకా ఎవరు చూడరు. నాకు తెలిసి ఆయన మైండ్లోనే తప్ప, నిక్షిప్తమై ఉంటుంది మైండ్లోనే తప్ప, ఈ ప్రపంచంలో ఇంకో మనిషి చూసే అవకాశం లేదు. నాకు తెలిసి శోభమ్మ కూడా చూడదు, అమ్మ కూడా చూడదు, చూసే అవకాశమే. అందులో ఆమెకు రాజకీయ ఆసక్తి తక్కువ. వచ్చిన వాడికి ఇంత భోజనం పెట్టుడు, వాళ్ళని మంచిగా చూసుకోవడం తప్ప ఆమెకు ఇవన్నీ తెలియదు. ఆ కుతంత్రాలు, కుళ్ళులు ఇవన్నీ ఆమెకి ఏమీ తెలియదు. సో
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మేము వందల సార్లు చూసినాం. అంతెందుకు రీసెంట్గా కేసీఆర్ గారు ఒక 10 రోజుల క్రితం వచ్చినప్పుడు, 8 రోజుల క్రితం వచ్చినారు కదా, వచ్చిన సందర్భంలో 2-3 వేల మందిని కలిసినారు. అనేక మందితో 2-3 వేల మందితో ఫోటోలు దిగినారు. ఆ రోజు మేము దాదాపు 7-8 గంటలు కేసీఆర్ గారితో ఉన్నాం. కేసీఆర్ వాళ్ళు కలిసినప్పుడు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము మాట్లాడుకోవడం కానీ 7-8 మంది ఉన్నాం. దాదాపు 7-8 మంది 5-6 కేసీఆర్ గారికి పర్సనల్గా పాత పరిచయం ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా కొంత కలిసిపోయి లెటర్ చేతిలో పెట్టిపోయినారు. వాళ్ళు అన్ని జేబులో పెట్టుకున్నాడు ఆయన. జేబులో పెట్టుకొని అందరు వెళ్ళిపోయిన తర్వాత మాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొంత లీజర్ టైంలో అన్ని చదువుకొని క్షుణ్ణంగా ఆయన్నే చదువుకొని అక్కడే జింపేసి డస్ట్బిన్లో వేసినాడు ఆయన. అది ఎవరో థర్డ్ పర్సన్ ఇస్తే ఆయన చింపి పడేసినాడు. బిడ్డ రాసినటువంటిది 100% అంటే కేసీఆర్ గారి లక్షణం ఏంటంటే చేతికి పేపర్ రాగానే ఆయన పక్కన ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో వేస్తారు, అది కట్ చేసేస్తుంది మిషన్. ఇంకెవరు చూడడానికి లేదు. ఈమె రాసింది, కవిత గారు రాసిండ్రు, కేసీఆర్ గారు చదివిండ్రు, డస్ట్బిన్కి పోయింది. ఈ ప్రపంచానికి ఆ లెటర్ ఎట్లా వచ్చిందో ఇప్పటికీ తెలియదు. చాలా మీరు బహుశా ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా మీ పదజాలం చాలా జాగ్రత్తగా పదాలను ఆచితూచి పొదుపుగా వాడి చాలా మాట్లాడుతున్నారు. అంటే ఉన్నదే కదా అదే, అంటే మీరు కొన్నేమో అన్యాపదేశంగా హింటిస్తున్నారు, కొన్నేమో నేరుగా చెప్తున్నారు. మరి కవిత విషయంలో మీరు ఎట్లా, మీ పార్టీ లైన్ ఏమిటి? అంటే పార్టీ లైన్ లేదు. మా సభ్యురాలు మమ్మల్ని విడిచి ఒకరు వెళ్ళిపోయినారు. చాలామంది పోయినారు. 2001 నుండి ఈ రోజు వరకు మా పార్టీలోకి వెళ్ళి పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వెళ్ళిపోయినారు. అట్లా ఒక సభ్యురాలు పోయింది అంతే తప్ప పెద్దగా ఒకటి అటాచ్మెంట్ ఏంటంటే అనుబంధం, కుటుంబం అనే అనుబంధం నుంచి వెళ్ళి తెంపుకొని పోతుందని ఒక బాధ మిగిలిందే తప్ప అదనంగా పార్టీకి నష్టం అవుతుందనో, అదనంగా పార్టీకి పెద్ద డ్యామేజ్. మీలాంటి వాళ్ళు అదొక, అంటే మీలాంటి వాళ్ళు మీన్స్ మీరు కాదు, వ్యక్తిగా బుచ్చన్న కోసం చెప్పట్లేదు, మిగతా సమాజం వాళ్ళు భూతద్దంలో పెట్టి ఏదో జరిగిపోతుందని చెప్పేసి చూస్తాను. ఏమీ జరగదు బుచ్చన్న. నేనేమంటున్నాను, మా పార్టీకి ఉన్నటువంటి శక్తి కేసీఆర్ గారు, ఆయన తయారు చేసిన 60 లక్షల మంది సైన్యము, ఆమె ఆయుధము వేరే వాళ్ళకైతే కేసీఆర్ గారి కూతురు వేరే వాళ్ళకి ఆయుధంగా నిలబడి కేసీఆర్ గారి మీద తుపాకీ పేల్చాలని ప్రయత్నం చేస్తే ఈ 60 లక్షల మంది సైనికులు ఆయనకు ఆయుధంగా నిలబడి ఆయన మీద ఆయుధం ఎక్కువ పెట్టేటువంటి పార్టీకి ఎదుర్కోవడానికి శక్తి ఉంది కేసీఆర్ గారికి. కాబట్టి ఈ 60 లక్షల మంది సైన్యం ఉన్నటువంటి మా పార్టీకి ఒక్కరు పోవడం దాని పెద్ద చర్చనీయ అంశం కాదు. కూతురు కాబట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, మీరు అడిగినారు కాబట్టి మీకు మాట్లాడుతున్నాను. వేరే సభ్యుడైతే ఇంత చర్చ కూడా అవసరం లేకుంటుండే. రైట్ సార్, థ్యాంక్ యూ వచ్చాను. వారి పార్టీ ఒకప్పుడు పార్టీ నాయకురాలు, వారి మాటల తీరు, ఆ మాటల ప్రభావము, పార్టీ ఏమనుకుంటున్నది అనే సూచాయిగా కొన్ని విషయాలను, నేరుగా కొన్ని విషయాలను వారి అభిప్రాయంలో వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.